కడపలో అనేక పోస్టులు వైసీపీ వాళ్ళే గెలుచుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అది రొటీన్ అయిపోయింది గెలుచుకోవడం. కాబట్టి మరి తమ హంగు చూపెట్టుకోవాలంటే గన్మెన్లు ఆ హంగుతో ఎక్కువైపోతే ఈసీ ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఈసీ ఆదేశాల మేరకు గన్మెన్లను భారీగా తొలగించారు. వైఎస్ఆర్ జిల్లాలో గన్మెన్ సౌకర్యం పొందిన పలువురు వైకాపా నేతలకి ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీస్ శాఖ తొలగించింది. అనధికారిక గన్మెన్లను పొందిన నేతల మీద ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విచారించిన ఎన్నికల సంఘం వాళ్ళని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కడప జిల్లాలో పరపతి కోసం చాలామంది గన్మెన్ తుపాకీ లైసెన్సులు పొందారు. ఎవరికైనా ప్రాణాలకు ముప్పు ఉందని పోలీస్ శాఖ దరఖాస్తు చేసుకుని సెక్యూరిటీ రివ్యూ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సిఫార్సు లేకుండా ఇష్టారాజ్యంగా జగన్ ఇలాకాలో మంజూరు చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఫిర్యాదుతో వ్యవహారం బయటకు వచ్చింది. తొలగించిన గన్మెన్లో సింహభాగం పులివెందుల నేతల దగ్గర ఉన్న వాళ్లే. చివరకు మాజీ మంత్రి వివేక పిఏగా పనిచేసిన ఎంపీ కృష్ణారెడ్డికి 1+1 గన్మెన్ కేటాయించారు. గత మార్చిలో అల్పాహార కేంద్రం నడుపుకునే పులివెందులకు చెందిన గొర్ల భరత్ కుమార్ యాదవ్ పట్టపగలే నడి రోడ్డు మీద ఆర్థిక వ్యవహారాల వివాదంలో కాల్పులకు తెగబడ్డాడు. ఎన్నికల సంఘం ఆదేశాలతో పలువురు గన్మెన్లను ఉపసంహరించడంతో చాలా వరకు మంగళవారం నాటికే విధుల నుంచి తప్పుకున్నారు. ఎం రవికుమార్ రెడ్డి జడ్పీటీసీ సభ్యుడు, తిరుపాలరెడ్డి వ్యవసాయ సలహాదారు, ఎన్ సుధాకర్ రెడ్డి ఏపీపీఎస్సీ సభ్యుడు, పి హరినాథ్ రెడ్డి వైకాపా నేత, జి కృష్ణారెడ్డి, ఎం పుష్పనాథ్ రెడ్డి, కె మునురాజారెడ్డి, చింతకుంట రమేష్ రెడ్డి వీళ్ళందరూ వైకాపా నేతలే. కొవిరెడ్డి శివచంద్రారెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షుడు, ఎన్ విశ్వనాథ్ రెడ్డి మాజీ ఎంపీపీ, రాజోలు వీరారెడ్డి పరిశ్రమల శాఖ సలహాదారు, ఎం హర్షవర్ధన్ రెడ్డి పురపాలక చైర్మన్, కె ప్రదీప్ రెడ్డి ఎంపీపీ, దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వైస్ ఎంపీపీ, ఏ సూర్యనారాయణ వైకాపా, బండి నిత్యానందరెడ్డి డిప్యూటీ మేయర్, సి విజయప్రతాప్ రెడ్డి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఎంవి కృష్ణారెడ్డి వివేక పిఏ, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్, ఏవి భాస్కర్ రెడ్డి వైకాపా నేతలకి ఈ సెక్యూరిటీ తొలగించారు.